నరేష్ పాస్టర్ గారు దైవ విషయంలో ఒకరు. అందుకని అయ్యగారికి ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి బిగ్గరగా. కారణం ఏమిటంటే ప్రతి నెల ఇలా కూటం ఏర్పాటు చేసి సంఘాన్ని బలపరచాలి అన్న ఉద్దేశం కలిగిన వారు. చూడండి, సేవకులు కొంతమంది వారి కొరకు మాత్రమే పని చేసుకుంటారు. మరి కొంతమంది సేవకులు మన క్షేమం కోసం పనిచేస్తారు. అలాగే మన క్షేమం కొరకు పనిచేసే దైవజనులను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. అందుకని మనమంతా ధన్యులము. చెప్పండి, మనమందరము ధన్యులము. ఇలాంటి సేవకులని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. అలాంటి దీవెన దేవుడు మనకందరికీ మరలా రానున్న దినాల్లో మెండుగా అనుగ్రహించును గాక. ఇది 60వ సువార్త ఉజ్జీవ కూడిక. 60 నెలలు జరిగాయంటే గొప్ప అద్భుతమే, అవునా? 60 నెలలు. ఇదంతా కేవలం దేవుని కృప, సేవకులకు ఇచ్చిన భారం, ఆ తర్వాత మీకున్న ఆసక్తి. మీకు ఆసక్తి లేకపోతే మేము మైకులు పెట్టుకొని చెప్పుకున్న ఉపయోగం లేదు. మీ ఆసక్తిని బట్టి దేవుడు ఇంతవరకు జరిపించాడు. మరి రానున్న దినాల్లో ఇలాంటి ఉజ్జీవ కూడికలు బహుగా జరుగునుగాక. ఏది ఏమైనా ప్రభుని స్తుతించుటకు ప్రభు చూపించాడు కనుక ఎక్కువ సమయం లేకుండా కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు చిత్తమైతే మరలా తర్వాత చూసుకుందాం. అందరూ బైబిల్ తీయండి, వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం. ఒక్క నిమిషం అమ్మా, అందరు తీయండి. పేజీ నెంబర్ 32, 33 పేజీ నెంబర్. ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు తన ఇంటి మీదను కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి సమస్త మీద ఉండెను. చాలు, థ్యాంక్ యూ అమ్మా. 5వ వచనంలో చివరి మాట చదువుకుందాం. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని చదవండి. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను. అందరు తలలు పైకెత్తండి. ఐగుప్తు దేశంలో యోసేపు ఐగుప్తు రాజు ఇంట్లో ఉన్నాడు. ఏ ఇంట్లో ఉన్నాడు? అందరు చెప్పండి హుషారుగా. అమ్మ, వెనుకలు ఉన్న వాళ్ళు చెప్పండి, ఏ ఇంట్లో ఉన్నారు? రాజు ఇంట్లో ఉన్నాడు యోసేపు. యోసేపు రాజు ఇంట్లో ఉండడం ద్వారా యోసేపును బట్టి రాజు ఇంటిని దేవుడు దీవించాడు. రాజు ఇంటిని మాత్రమే కాదు, తనకు కలిగిన ఆస్తిని దీవించాడు, తనకు కలిగిన పొలాలను దీవించాడు, తనకు కలిగిన రాజ్యాన్ని దీవించాడు. ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదము ఉన్నది. చూడండి, దేవుని ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు. డబ్బులు మాత్రమే దేవుని ఆశీర్వాదం కాదు. ఇల్లు కట్టుకుంటేనే దేవుని ఆశీర్వాదం కాదు. కార్లు కొంటేనే దేవుని ఆశీర్వాదం కాదు. కానీ
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. శరీరం మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అందుకే ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. చేతి పనుల మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అందుకే పని చేసుకోగలుగుతుంది. కడుతున్న ఇంటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అందుకే ఇల్లు కట్టగలుగుతున్నాం. సంపాదించే సంపాదన మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అందుకే అంతో ఇంతో పోగు చేస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఒక్క విషయంలో మాత్రమే దేవుని ఆశీర్వాదం ఉండదు, ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే. అందుకే దేవుడు మనల్ని దీవించాలి అని ప్రార్థన చేస్తాం. అవునా కదా? చెప్పండి అందరూ. ప్రార్థన చేస్తాం, నీ ఆశీర్వాదం నా ఇంటి మీద చూపయ్యా అని మనం ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదము ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇది దేవుని ఆశీర్వాదం. సరే, రాజు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి అందరూ. అలా చూస్తారు బిర్రుగా, నాకెళ్ళి కొట్టేటట్లమ్మా. అందరూ హుషారుగా ఉన్నారు కదా. ఇంటి దగ్గర ఎవరైనా కొట్లాడి రాలేదు కదా ఇక్కడికి? వచ్చారా? వచ్చారా? లేదు కదా. చెప్పండి, ఏం చెప్పాను ఇందాక? ఇప్పుడు ఏం చెప్పాను? రాజు ఇల్లు దీవించబడడానికి కారణం ఏమిటి చెప్పండి అందరూ. యోసేపు ఆ ఇంటిలో ఉండడం ద్వారా, యోసేపు ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆ ఇంటి మీదకి ఏమొచ్చింది? ఆ ఇంట్లోకి ఏమొచ్చింది? పొలంలోకి ఏమొచ్చింది? రాజు కలిగి ఉన్న రాజ్యం మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఎవరు ఉండడం ద్వారా? యోసేపు ఉండడం ద్వారా. అసలు యోసేపు ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆశీర్వాదం ఎలా వచ్చింది చూడండి. 39వ అధ్యాయం అదే వచనంలో 2వ వచనం చదవండి. 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండేను. అందరు చప్పట్లు కొట్టండి గంభీరంగా. హల్లెలూయా. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. దేవుడు మనం చేసే పనుల మీద దేవుని హస్తం ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. ఒక కుటుంబానికే కానీ, ఒక మనిషికే కానీ దేవుడు తోడై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. మనుషులు తోడుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మేలులు కలగవు. 100 మంది చుట్టూ ఉన్నప్పటికీ దీవెనలు కలగవు. కానీ దేవుడు తోడుగా ఉంటే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. అందుకే మనం అందరం, అయ్యా మీరు నాకు తోడుగా ఉండండి అని మనం ప్రార్థించాలి. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే ఆశీర్వాదం వచ్చింది. మరి రాత్రి మనకు దేవుడు తోడుగా ఉండాలి. తోడుగా ఉన్నప్పుడే మన ఇల్లు దీవించబడుతుంది. తోడుగా ఉన్నప్పుడే మనం చేసే పనులన్నిటినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. తోడుగా ఉన్నప్పుడే పిల్లల జీవితాన్ని దేవుడు వృద్ధిపరుస్తాడు. సరేనయ్యా, దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? యోసేపుకి దేవుడు ఎందుకని తోడై ఉన్నాడు అంటే, యోసేపు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నవాడు. చెప్పండి, యోసేపు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నవాడు గనకనే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అది తోడుగా ఉంటాడు. యోసేపు బ్రతికిన దినాల్లో బైబిల్ లేదు. యోసేపు బ్రతికినప్పుడు బైబిల్ని ఇంకా ముద్రించలేదు. యోసేపు బ్రతికిన కాలంలో ఇంకా మందిరము కట్టబడలేదు. యోసేపు బ్రతికినప్పుడు ఏ పాస్టర్ కూడా వాక్యం చెప్పలేదు.
యేసేపు బ్రతికినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇదిగో ఇలా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు, ఒక సంఘం అంటూ, ఒక మందిరం బిల్డింగ్ అంటూ లేదు. కానీ యేసేపు కాలంలో బైబిల్ లేకపోయినా, యేసేపు కాలంలో ఇలా కూడుకునేదానికి మందిరాలు లేకపోయినా, కానీ యేసేపు మాత్రం దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ రాను 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 తరంలో దేవుని భయం ఏమిటో ప్రజలకి విస్తరించబడి. మరి నేను ఒక మాట అంటాను, యేసేపు కాలంలో బైబిల్ లేకపోయినా ఆయనే దేవుడి మీద అంత భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మరి ఈరోజు మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూనే ఉన్నాం, ప్రతి ఆదివారం మందిరానికి వస్తూనే ఉన్నాం, ఇలా కూటం పెట్టిన ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూనే ఉన్నాం. మరి వింటూ ఉన్నప్పటికీ మన జీవితంలో భయం కలగట్లేదు. అవునా? ఆలోచించండి ఒకసారి. వాక్యాలు వింటూ ఉన్నాం, సందేశాలు వింటూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, అయినా దేవుడి మీద భయం అంటూ పొరపాటు కూడా చాలా మంది జీవితాల్లో కలగడం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని మీద భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడో. మనుషులు తోడుగా లేకపోయినా దేవునికి భయపడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. యేసేపు కాలంలో బైబిల్ లేకపోయినా అంత భయభక్తులు కలిగి ఉన్నవాడు. మరి ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి భయాన్ని, ఎలాంటి భక్తిని కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కారణం, యేసేపు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, యేసేపు దేవుని పట్ల నమ్మకం కలిగిన వాడు, యేసేపు దేవుని పట్ల విని విశ్వాసం ఉంచినవాడు. దాని క్రింద వచనంలో ఉంటుంది, నేనే చెప్తాను వినండి. ఎలాంటి భయభక్తులు కలిగిన వాడంటే యేసేపు. దానికంటే ముందు చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక మాట చెప్తాను. రాజు ఇంటిలో యేసేపుకి అధికారం ఇచ్చాడు. రాజు గమనించాడు, ఈయన మా ఇంట్లో ఉండడం ద్వారా ఇల్లు దీవించబడుతుంది, పొలాలు దీవించబడుతున్నాయి, రాజ్యం దీవించబడుతుంది. అందుకని రే, మీ అందరికి చెప్తున్నాను వినండ్రా, ఇదిగో ఈ ఇంటికి అధిపతి రాజు నేను. అయితే నేను కేవలం అన్నం తిని చేతులు మాత్రమే కడుక్కుంటాను, ఈ ఇల్లంతటిని యేసేపు చేతికి ఇస్తున్నాను అని చెప్పాడు రాజు. ఎవరి చేతికి? యేసేపు చేతికి ఇస్తున్నాను అని చెప్పాడు రాజు. యేసేపు ఇంట్లో, రాజు ఇంట్లో యేసేపు ఉండి అధికారం చేస్తున్నాడు, ఆ పని ఈ పని చూసుకుంటున్నాడు. ఓసారి రాజుగారి భార్య, పోతిఫరు భార్య, చాలా రోజుల నుండి చూస్తూ ఉంది యేసేపు. కొంతమంది చూసే చూపులు వేరు, మరి కొంతమంది చూసే చూపులు వేరు. చాలా రోజుల నుండి యేసేపును గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఒకరోజు పోతిఫరు భార్య యేసేపు దగ్గరికి వచ్చి, ఇదిగో అబ్బాయి, ఇంట్లో ఎవరు లేరు, మనల్ని చూసేదానికి ఎవరు లేరు ఇంట్లో, నువ్వు నాతో పాటు వచ్చేసేయి లోపలికి అంటది భార్య. ఆయన అంటాడు ఒక మాట, నాకు ఈ ఇంటి మీద అధికారం ఇచ్చాడు గాని నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అంటాడు యేసేపు. సర్లే సర్లే, ఆ రాజుగారు భలే చెప్తారు అన్ని. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రాణిని, ఇంట్లో ఎవరు లేరు, నాతో పాటు వచ్చేసి వస్తావా లేదా, నేను చెప్తున్నాను అంటదా. ఇదిగమ్మా, నీ మీద నాకు అధికారం లేదు, ఇంట్లో ఎవరు చూడకపోయినా, చూసేవాళ్ళు ఇంట్లో ఎవరు లేకపోయినా, చూసేవాడు ఒకడున్నాడు, ఆయన ఎదుట నేను ఈ దుష్కార్యాన్ని ఎలా చేయగలను అన్నాడు యేసేపు. తెగించిన వాళ్ళకి ఏం చెప్తారండి? అవునా, అవును, సర్లే ఏం కాదని చెప్పేసి యేసేపుని భుజం మీద చేయేస్తారు. యేసేపు మీద
తెలివి కలిగిన యోసేపు ఏం చేశాడంటే చొక్కాకున్న బటన్లు త్వర త్వరగా ఇప్పేసి ఆ చొక్కాని తీసేసి ఈ చొక్కా నువ్వే తీసుకొని ఆ స్థలంలో నుంచి పారిపోయాడు. అందుకే దేవుడు తోడుగా ఉన్నాడు. చప్పలు కొట్టిన అందరూ కూడా హల్లెలూయా. పాపము చేసేదానికి అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయలేదు. పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ యోసేపు ఏం చేశాడంటే పారిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో చూసే వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది ఏం చేస్తారంటే మా ఆయన ఇంట్లో లేడు కదా, నేను ఎవరితో మాట్లాడుతున్నది ఏం తెలుస్తుంది, నా భార్య ఇంట్లో లేదు కదా, నేను ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నది ఏం తెలుస్తుంది, నా పిల్లలు ఇంట్లో లేరు కదా, ఈ వీధుల్లో ఎవరు లేరు కదా, ఎవరు చూస్తారు ఏమిటి అని కొంతమంది విచ్చలవిడితనంతో ఎవరు చూడట్లేదని, ఇంట్లో భర్త లేడని, భార్య లేదని, పిల్లలు లేరని, ఈ వీధుల్లో ఎవరు లేరని ఏదేదో చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంట్లో భర్త చూడకపోయినా, భార్య చూడకపోయినా, పిల్లలు చూడకపోయినా నిన్ను నన్ను పుట్టించిన దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఈ సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నామో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఎవరు ఇంట్లోకి వస్తున్నారో, ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ కూర్చొని ఏ విధమైనటువంటి మాటల చేత ఇదిగో మన జీవితంలో శరీర కోరికలను తీర్చుకుంటున్నాము, అన్ని ప్రభు చూస్తున్నాడు. చూసే కన్నులు లేకపోయినా దేవుని దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. ఆయన కన్నులు ప్రతి స్థలంలో సంచరిస్తున్నాయి. ఇలాంటి భయభక్తులు కలిగిన వాడు యోసేపు. అందుకే యోసేపుకి దేవుడు, చెప్పండి అందరు త్వరగా, అందుకే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకని? భయభక్తులు కలిగిన వాడైన యోసేపు. చాలా మందికి భక్తి ఉంటది, భయం ఉండదు. భక్తి అంటే ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారు, భక్తులు, భక్తి ఉంటది. ఆదివారం ప్రార్థన పెట్టారు, మందిరానికి రావడం ఒక భక్తి. పాస్టర్ని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవడం ఒక భక్తి. 10 రూపాయలు ఉంటది, చిల్లర మార్చి ఈ 2 రూపాయల బిల్లలు ఎతుకులాడొచ్చి తీసుకొచ్చి కానుక వేయడం ఒక భక్తి. చాలా మందికి భక్తి ఉంటది కానీ భయం ఉండదు. సినిమాలు డ్రామాలు చూడకూడదనే భయం ఉండదు. నమ్మకంగా మర్యాదగా దశమ భాగాలు ఇద్దాము దేవుని మందిరానికి అనే భయం ఉండదు. పాపము నుంచి విడుదల పొంది పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం అనేటువంటి భయం ఉండదు. భక్తి మాత్రం చాలా ఉంటది కానీ భయం మాత్రం చాలా మందికి ఉండదు. అందుకే బైబిల్లో రాయబడింది భయభక్తులు అన్నాడు. భయభక్తులు అంటే ముందు భయం ఉందా, భక్తి ఉందా? భయభక్తులు అనే పదంలో, ఆ వచనంలో ముందు భయం ఉంటుందా, భక్తి ఉంటుందా? భయము భక్తి. భయం ఉంటే భక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గనక యోసేపుకి భయం ఉంది, భక్తి ఉంది, గనకనే దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు తోడై ఉన్న యోసేపు ఏ ఇంట్లో ఉన్నాడు? రాజు ఇంట్లో ఉన్నాడు. రాజు ఇంట్లో యోసేపు ఉండడం ద్వారా ఆ ఇంటికి ఏమొచ్చింది అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి దీవెన రావాలి. యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడితే, యోసేపును బట్టి రాజు పొలం ఆశీర్వదించబడితే, యోసేపును బట్టి ఆ రాజ్యం దీవించబడితే, మరి నిన్ను నన్ను బట్టి మన కుటుంబాలు దీవించబడుతున్నాయా? యోసేపును బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడితే మరి మనల్ని బట్టి మన ఇల్లు దీవించబడుతుందా? మనల్ని బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి దీవెన కలుగుతుందా? మనల్ని బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతున్నదా? మనలను బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతున్నదా? ఒక్కసారి ఆలోచించండి. యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడితే మరి నిన్ను నన్ను బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం కలగజేస్తా? మనల్ని బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి దీవెన కలుగుతుందా, శాపం కలుగుతుందా?
మనల్ని బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? మనల్ని బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి దీవెన కలుగుతుందా, లేకపోతే కన్నీళ్లు కలుగుతున్నాయి? కొంతమంది అంటారు, అయ్యా పిల్లలు కావాలయ్యా, పిల్లలు కావాలయ్యా అని ప్రార్థన చేయండి అంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలు నా కడుపులో చెడబుట్టారయ్యా. అవునా? పెళ్లి కావాలయ్యా ప్రార్థన చేయండి అంటారు. పెళ్లి అయిన తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నానయ్యా అంటారు. ఒక్కసారి ఆలోచించండి, దేవుని నమ్ముకున్న మనల్ని బట్టి మన ఇల్లు ఏ విధంగా ఉంది? యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన కలగాలి, అక్కడున్న వాళ్ళకి మేలు కలగాలి, అక్కడున్న వారికి ఆశీర్వాదం కలగాలి, సంతోషం కలగాలి. యేసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడితే మరి నిన్ను బట్టి నీ ఇల్లు ఏ విధంగా ఉంది? ఓసారి ఒక అతను చనిపోయాడు, ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే పాపం తల్లి బోరును ఏడుస్తుంది. సమాధి కార్యక్రమం అంతా చేసేసారు, అయిపోయింది. భార్య బోరును ఏడుస్తూ ఉంటే కొడుకు చూసి, కొడుకు యమా ఏడ్చింది చాలా, ఇంటికి వెళ్దాంరా, ఏడ్చింది చాలా, ఇంటికి వెళ్దాంరా, ఏడుస్తున్నావు, పోయాడు కదా అంటున్నాడు కొడుకు. అప్పుడు పక్కన పాస్టర్ గారు ఉండి, ఒరే అబ్బాయి, మీ నాన్న చనిపోతే నీకు బాధ లేకపోయినా మీ అమ్మకి బాధ ఉంటుంది కదా, వాళ్ళు కలిసి కాపురం చేసిన వాళ్ళరా అంటాడు పాస్టర్. అప్పుడు వాడంటాడు, కొడుకు, మా నాన్న చనిపోయి మా అమ్మకు మేలు చేశాడయ్యా. మా నాన్న చనిపోయి మా అమ్మకు మేలు చేశాడయ్యా. మరి ఎవరైనా తండ్రి చనిపోతే మేలా చెప్పండి? తండ్రి చనిపోతే మేలా? తండ్రి చనిపోతే మేలు ఎలా అవుతుందిరా అంటే, నీకు తెలియదయ్యా, మా నాన్న చనిపోయి మేలు చేశాడయ్యా, నాకు మేలు చేశాడు, మా అమ్మకు మేలు చేశాడు. ఏంట్రా అంటే, మా నాన్న బ్రతికి ఉన్నంత కాలం ఏ రోజు మా అమ్మ సంతోషంగా ఉండడం మేము చూడలేదు, ఏ రోజు మా అమ్మ ఆనందంగా ఉండడం మేము చూడలేదు. బ్రతికిన నాళ్ళు త్రాగుడికి బానిసైపోయి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అమ్మి త్రాగుడికి ఖర్చు చేసి త్రాగిచ్చి కుక్కలు లాగుతున్నాయి. బ్రతికిన నాళ్ళు త్రాగి మా కుటుంబానికి నెమ్మది లేకుండా చేశాడు. మా అమ్మకి రాత్రులు నిద్ర పట్టకుండా చేశాడు. ఎప్పుడు కొట్టడం తిట్టడం. మా అమ్మ చనిపోతుంది అని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు వాడు పోయాడయ్యా, మా అమ్మకి సంతోషమైంది. చూసారు? ఒకసారి ఆలోచించారు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడితే మరి నిన్ను బట్టి నన్ను బట్టి మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక భార్య గురించి సాక్ష్యం భర్త చెప్పాలి, ఒక భర్త గురించి సాక్ష్యం ఇంట్లో భార్య చెప్పాలి, భార్య భర్తల గురించి సాక్ష్యము వారి కన్న పిల్లలు చెప్పాలి. పెద్ద ముసుగు వేసుకుని పెద్ద బైబిల్ తీసుకుని దారులు వెళ్తూ ఉంటే వెళ్తుందిరా భక్తురాలని 10 మంది నీ గురించి కాదు సాక్షి చెప్పాల్సింది. ఇది ఈయన పెద్ద భక్తిపరుడు, గంట కొట్టేసరికి మందిరంలోకి వచ్చి కూర్చుంటాడని 10 మంది నీ గురించి కాదు సాక్ష్యం చెప్పాల్సింది. నిజమైన సాక్ష్యము ఇంట్లో వాళ్ళు చెప్పాలి. నిజమేనయ్యా, నా భార్య యేసయ్య నమ్ముకుందయ్యా, నమ్ముకున్నప్పటి నుండి నా ఇల్లు దీవించబడుతుంది. మా ఆయన యేసయ్య నమ్ముకున్నాడయ్యా, మా ఆయన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడుతుందయ్యా. మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారయ్యా, మా తల్లిదండ్రుల దీవెన మా మీదకి వస్తుందయ్యని ఇంట్లో ఉన్న వాళ్ళు మన గురించి సాక్షి చెప్తారు. అది నిజమైన భక్తి జీవితం. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే బాగానే కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. భర్త ఒక మాట అన్నాడు, ఇదిగో పాస్టర్ గారు, మీరు సైలెంట్ గా ఒకరోజు మా ఇంటికి రండి అన్నాడు. ఏమన్నాడు? సైలెంట్ గా ఒకరోజు మా ఇంటికి రండి, అప్పుడు మా భార్య మోసుగా ఎక్కడ ఉంటుందో చూడండి అన్నాడు. చూస్తారా? ఈమె మీరు వచ్చారని యాక్టింగ్ చేస్తుందయ్యా, యాక్టింగ్. మధ్యలో ఒకసారి వచ్చి చూడండి ఈమె సంగతి, ఇల్లంతా ఎలా చేస్తుంది, ఏం మాట్లాడుతుంది. పాస్టర్ గారు ఆడ వస్తా ఉంటే, పాస్టర్ గారు వస్తున్నారా, టీవీ ఆఫ్ చేయండి రా అంటారు. లేరు అనేవాళ్ళు.
అంటే మీరందరూ మంచోళ్ళే లేండి, అలా చెప్పరు, చెప్తారా? అంటే మీరందరూ ముందే ఆఫ్ చేస్తారా? పాస్టర్ గారు వస్తున్నారా అక్కడ, టీవీ ఆఫ్ చేయండి రా ముందు అంట. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుని ఆరాధిస్తున్నారు. మరి నీ భక్తి జీవితాన్ని బట్టి నీ కుటుంబానికి ఏం కలుగుతుంది? నిజంగా చెప్తున్నాను, మరలా చెప్తున్నా, యేసు ప్రభు ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, మన కులదేవుడేం కాదు, మేము పుట్టుకతో నుంచే వచ్చామయ్యా అనేదానికి. యేసు ప్రభు ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, యేసు ప్రభు ప్రతి మనిషికి సంబంధించిన వాడు, అందరికీ ప్రభు. మరి మన యేసయ్య నమ్ముకున్నప్పటి నుండి మన భక్తి జీవితాన్ని బట్టి మన ఇల్లు ఏ విధంగా దీవించబడుతుంది? మన ద్వారా మన కుటుంబానికి సంతోషం కలుగుతుందా, కన్నీళ్లు కలుగుతున్నాయా? నిజమే, నా ద్వారా నా భర్తకి ఎన్నోసార్లు దుఃఖాన్ని కలిగించాను, నా ద్వారా నా బాధకి ఎన్నోసార్లు దుఃఖాన్ని కలిగించాను, మా ఇద్దరి ద్వారా నా పిల్లలకి ఎన్నోసార్లు దుఃఖాన్ని కలిగించాను అని ఒక్కసారి ఆలోచించండి. యేసుని బట్టి ఆ ఇల్లు దీవించబడితే మనల్ని బట్టి మన ఇల్లు ఏ విధంగా ఉన్నది? మనల్ని బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? మనల్ని బట్టి మన కుటుంబం ఎలాంటి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తుంది? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఎవరు చదవకండి, నేనే చెప్తాను, వినండి. మనకందరికి తెలుసు యోనా. యోనా గురించి అందరికి తెలుసు కదా. యోనా, దేవుడు యోనాని పిలిచాడు. యోనాని పిలిచి ఒక మాట చెప్పాడు, నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళు అన్నాడు యోనా. సరేలే అని తల ఊపాడు యోనా. ఆ తర్వాత అనుకున్నాడు, ఆయన చెప్పింది నేనెందుకు వినాలి, ఆయన చెప్పిన చోటికి నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అని వేరే ఊరికి ప్రయాణమై వెళ్తున్నాడు. పడవడు ధోనిలో వేరే ఊరికి ప్రయాణమై వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ఇక మన అందరికి తెలుసు కదా ఏమైంది సముద్రంలో. ఏమైందనా, తుఫాన్ వచ్చేసింది, పడవలోకి నీళ్లు వస్తున్నాయి. ఓడలోకి నీళ్ళు వస్తూ ఉంటే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం ఉంది. అందరూ ఆ పడవ తేలిక కావాలని బరువెక్కిపోకుండా వాళ్ళు తీసుకెళ్లిన సామాన్లన్నీ సముద్రంలో పడవేశారు, తీసుకెళ్లిన ఆహారాన్ని సముద్రంలో పడవేశారు. ఎందుకని ఓడ బరువు ఉండకూడదు. బరువు అయిపోతే ఓడ ఏమైపోతుంది నీళ్ళలోనికి? అందరు చెప్పండి హుషారుగా, నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, మునిగిపోతుంది. అలా మునిగిపోకుండా ఉండాలంటే ఓడను ఏం చేయాలి? తేలిక చేయాలి. తీసుకెళ్లిన సామాన్లన్నీ సముద్రంలో పడేశారు, బట్టలు పడేశారు, ఆహారాన్ని పడేశారు, ఏమీ లేదు. అయినా పడవలోకి నీళ్లు, సముద్రం తుఫాను ఎక్కువై అందరూ ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎంత అద్భుతం ఈ మాట! ఇందులో ప్రభు నాతో మాట్లాడిన ఒక మాట చెప్తాను. ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రాణాపాయ స్థితి మాత్రం పోలేదు. భయంకరమైన పరిస్థితుల మధ్యలో సాగుతారు. ఇది ఎవరి ద్వారా వచ్చింది అని చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. అందరూ ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకున్నారు. భయపడుతూ కొనసాగుతుంది అది ప్రయాణం. యోనా మాత్రం గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. గురకలు ఎలా పెడతారు? నిద్రపోతున్నాడు గురకలు పెట్టి. హలో నిద్రపోతా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పైన మేమందరం చనిపోయే ప్రమాదంలో ఉన్నాం, తుఫాన్ వచ్చేసి పడవలోకి నీళ్లు వస్తూ ఉంటే చనిపోయే ప్రమాదంలో ఉంటే నువ్వు మాత్రం చెప్పండి, నువ్వు మాత్రం గురకలు పెట్టి నిద్రపోతావు. అసలు ఎవడు? ఎక్కడి నుండి వచ్చావు? గురకలు పెట్టి నిద్రపోతున్నావు ఏమిటి? చనిపోయే ప్రమాదం ఉంది. కొంతమందికి
సంతలో కూడా నిద్ర వస్తుంది. సంతలో కూడా సింత లేకుండా నిద్రపోతుంది. సంతలో ఎవరికి నిద్ర వస్తుంది? ఏమో పలకరి మీరు దేనికి? ఏమన్నా తాడిపత్రి నుంచి వచ్చావు, మా పాటరయ్య పిలిచాడు, నువ్వే చెప్పేదానికి వచ్చావు కానీ నువ్వే చెప్పుకొని వెళ్ళు తొందరగా అన్నట్టు కూర్చున్నారు మీరు. చెప్పాలి మీరు, నాకై నేను చెప్పుకొని వెళ్ళాలి, మీరు మాట్లాడాలి. సంతలో ఎవరికైనా నిద్ర వస్తుందా? రవెన్న వస్తుందా? వస్తుందా? ఎందుకు రాదు? అర్ధ కేజీ బెండకాయలు బీరకాయలు రండి 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 అంటావు. సంతలో ఎవరికి నిద్ర రాదు? వస్తుందా? కానీ కొంతమందికి వస్తుంది, సంతలో కూడా నిద్ర వస్తుంది కొందరికి. ఎవరికంటే యోనా లాంటి నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది ప్రాణోపాయ స్థితిలో ఉన్నప్పుడు. ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు ఒక ముగ్గురిని తీసుకెళ్ళాడు, ప్రార్థన చేద్దాం రండి అని. యేసు ప్రభు అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, కొండ క్రింద ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను, మీరు అక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అన్నాడు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి మధ్యలో ఒక్కసారి దిగి వచ్చాడు. దిగి వస్తే వీళ్ళు అని గురకలు పెట్టి నిద్రపోతున్నారు. హలో పైకి లేగండి, కొంచెం సేపు మేలుకోండి, మేలుకొని ప్రార్థన చేయండి అన్నాడు. అవునయ్యా అవునయ్యా అని కళ్ళు తుడుచుకున్నాడు. సరేలే అన్నారు. మళ్ళా వెళ్ళాను. యేసు ప్రభు మరలా కిందికి వచ్చాడు, మరలా నిద్రపోతున్నాడు. మరలా లేపాడు, పైకి లేగండి, కొంచెం సేపు మేలుకోండి అన్నాడు. ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు ఏమో భారంతో ప్రార్థన చేస్తాడు, వీళ్ళు మాత్రం ఏ భారం లేకుండా నిద్రపోతారు. కొంతమందికి భారం ఉండదు. అయ్యో నా భర్త త్రాగుడికి అలవాటు అయిపోయాడే, బానిసలు అయిపోయాడే, నా పిల్లలు యవన కాలంలో చెడిపోతున్నారే, లోకంలో కలిసిపోతున్నారే, నా కుటుంబం విచ్చలవిడిగా తయారైపోయి కుటుంబం అంతా కన్నీళ్లు విడుస్తుంది అనేటువంటి భారం ఉండదు. గురకలు పెట్టి నిద్రపోతున్నారు. నిద్రపోవడం అంటే ఆత్మీయతలో చచ్చిపోయారు. ప్రార్థన చేయని వాళ్ళు ఆత్మీయతలో చచ్చిపోయినారు. ప్రార్థన చేయని వాళ్ళు ఆత్మీయతలో వెనకబడిపోయినట్టు. ప్రార్థన చేయని వాళ్ళు ఆత్మీయంగా నిద్రపోయినట్టు. భారం ఉంటే లేచి ప్రార్థన చేస్తారు. భారం ఉంటే దేవుని మందిరానికి వచ్చి భర్త నిమిత్తమై కన్నీళ్లు విడుస్తారు. భారం ఉంటే పిల్లల నిమిత్తమై కన్నీళ్లు విడుస్తారు, భార్య నిమిత్తమై కన్నీళ్లు విడుస్తారు, కుటుంబం నిమిత్తమై కన్నీళ్లు విడుస్తారు. కానీ ఆ భారమే లేదు. ఆత్మీయతలో చచ్చిపోయిన దినాలు చాలా రోజులు వెంబడిస్తున్నాయి. ఆత్మీయంగా చాలా మంది నిద్రపోతున్నారు. పాత్ర గారు ఇదిగా 10 రూపాయలు తెచ్చానయ్యా, ప్రార్థన చేయి మా కోసం. మరి నువ్వేం చేస్తావు? ఏం చేస్తా? మేము సాయంత్రం అయ్యేసరికి రేకుల కింద కూర్చుంటామయ్యా. ఏం రేకులవి? మీకెలా తెలుసు? సాయంత్రం అయ్యేసరికి మేము రేకుల కింద కూర్చుంటామయ్యా. పాత్ర గారు 10 రూపాయలు తీసుకొని మా కోసం ప్రార్థన చేయి. మరి నువ్వేం చేస్తావు? సినిమాలు చుట్టూ తిరుగుతామయ్యా. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయి, 10 రూపాయలు తీసుకొని మరి నువ్వేం చేస్తావు? ఆ కొంపల్ని ఈ కొంపల్ని నాశనం చేయడానికి తిరుగుతానయ్యా పగలు. పాస్టర్ గారు 10 రూపాయలు తీసుకుని ప్రార్థన చేయి, మరి నువ్వేం చేస్తావు? నేనయ్యా చెట్టు కింద కూర్చొని బారకాట ఆడతానయ్యా, పిచ్చలాట ఆడతానయ్యా. నీ ఇంట్లో భారం ఏమిటో నీకు తెలియదు. ఇంట్లో కన్నీళ్లు విడుస్తున్న సంగతి నీకు తెలియదు. ఇంట్లో భర్త ఏ విధంగా ఉన్నాడో, భార్య ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా ఉన్నారో అనే సంగతి నీకు తెలియదా? ఇప్పుడు నొప్పి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో, పక్కన వాళ్ళకి తెలుస్తుందా? మేము ప్రార్థన చేస్తాం మీకోసం, కాదనట్లేదు. మరి నువ్వేం చేస్తావు? మా కోసం మా పాటలు ప్రార్థన చేస్తా. తప్పదు. మేము ఎంత ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఇలాగే ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా ఆయన త్రాగుతాడు, ఆటు తోలుతా ఉంటాడని. అవునమ్మా సర్లే,
మరి సాయంత్రం అయ్యేసరికి నువ్వు నీ పిల్లలు కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయమ్మా అని చెప్పాను. ఆమె ఒక మాట అనేది, పాస్టర్ గారు నిన్ను కానకిస్తా, నువ్వు చేయి నా కోసం. అవునా, సర్లే కానక పక్కన పెట్టి నేను చెప్పింది చేయను. ఏంటో చెప్పండి. సాయంత్రం అయ్యేసరికి నీ పిల్లలు కూర్చోబెట్టుకుని చాపు వేసుకుని ఒక పాట పాడుకొని ఇంత ప్రార్థన చేయమ్మా, దేవుడు నీ ఇంటిని కనికరిస్తాడని చెప్పాడు. రాత్రి 9:30 వరకు సీరియల్ వస్తానే ఉంటాయి అని బుద్ధి లేదు. రాత్రి 9:30 వరకు వస్తానే ఉంటాయి. సరే మరి 9:30 తర్వాతనే ఏమైనా చేస్తావా అని చూసి చూసి కళ్ళు వేడెక్కిపోయి దుప్పటి కప్పుకొని నిద్రపోతానయ్యని. నువ్వేమో ఇంట్లో దుప్పటి కప్పుకొని నిద్రపో. మీకోసమేమో మేము రాత్రిలో మేలుకొని ఏం చేయాలి? మీకు న్యాయమైన చెప్పండి. మేమేమో మీరు బాగుపడాలని మే కన్నీళ్ళు విడుస్తూ ఉంటే ఆ భారం మీకు లేకపోతే విశ్వాసులకి జ్వరం వచ్చినా పాస్టర్దే ముప్పు తిప్పలు. మీరు బాగా గమనించండి, పాస్టర్ అంటే అంత సులకన కాదండి. విశ్వాసికి జ్వరం వచ్చింది అంటే పాస్టర్ గారు మా ఇంట్లో జ్వరం వచ్చినట్టు మేము బాధపడాలి. అవునా? విశ్వాసికి ఎవరో కాలోసే ఇరిగిందంటే మాకు ఇరిగినట్లే. మీ ఇంట్లో ఏదైనా సమస్య కలిగితే అది మాకు కలిగినట్లే. మీ ఇంట్లో పేరెంటలు జరిగితే పేరెంటలు అంటే మళ్ళీ ఆకు ఒకరు మంచివారు, మళ్ళీ అవి కాదు. పేరెంట్ ఏమంటారు? ఫంక్షన్లా ఇంట్లో అవుతారే చెప్పకుండా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. పోట్లు తీయండి, గడ్డల కింద పోట్లు చెప్పండి, నోరు తెరిచి. ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు జరిగితే అది మా ఇంట్లో జరిగినట్టే మేము సంతోషపడి, మీరు ఏడిస్తే మీ ఏడుపు మాది, మరి మా ఏడుపు మీది కాదా? ఎప్పుడు ఏడుస్తున్నారా? సర్లే, మా ఏడుపు మేమే ఏడ్చుకుంటాం, మీ ఏడుపు చూడండి. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? పాస్టర్ మీకోసం ప్రార్థన చేసామనుకోండి, మేము 100% మేలు కలుగుతుంది. అదే మీకై మీరు ప్రార్థన చేసుకోగలిగితే 60% మేలు కలుగుతుంది. అప్పుడు మేము చేసే ప్రార్థన, మీరు చేసే ప్రార్థన 100% కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గనక యోనా నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా, లే, పైకి లే. ఎక్కడుండి వచ్చావు? చనిపోయే ప్రమాదంలో ఉంటే నిద్రపోతున్నావేమిటి? నేనా? అక్కడ ఒక మంచి మాట రాయబడింది. నేను ఎవరి మనిషిని చెప్పండి? భూమికిని ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడను అంటాడు. తలలు పైకెత్తండి, నేనే చెప్తాను. తలలు పైకెత్తండి. ఏమన్నాడు? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవునికి భయభక్తులు కలిగిన వాళ్ళని. భయభక్తులు కలిగిన వాడైతే పారిపోతాడా? చెప్పండి మీరు. పాస్టర్ గారు మీకు ఏదో ఒక పని చెప్పాడు, చేస్తానయ్య అంటారు. పాస్టర్ గారు అలా వీపించేసరికి పారిపోయింటారు. ఎప్పుడు పారిపోయింటాడు? ఇదేనా భయం అంటే? భయభక్తులు కలిగిన వాడైతే ఏమన్నా పారిపోతాడా? చెప్పండి. పారిపోడు. చెప్పిన మాట వింటాడు. సరే, అప్పుడు యోనా ఒక మాట అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, సముద్రం నిమ్మలమైపోతుంది అని. అయ్యా, మేము వేయలేమయ్యా, మీరు దేవుని సేవకులు, మేము వేయలేము అన్నారు. ఏం పర్లేదు, వేయండి అన్నాడు. ఎత్తి పడేశారా, సముద్రం నిమ్మలమైందా? అప్పుడు వాళ్ళు దేవుని మీద భయభక్తులు ఉంచారు. ఎవరు? ఏ దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, అన్యులు, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించని వాళ్ళు సముద్రం నిమ్మలం అవ్వగానే దేవుని మీద ఏముంచారు? వాళ్ళు భయభక్తులు ఉంచారు, విశ్వాసం ఉంచారు. అంటే సంవత్సరాల తరబడి దేవుని ఆరాధిస్తున్న వానికి లేదు భయము. ఒక్కసారిగా సముద్రం నిమ్మలమయ్యేసరికి వాళ్ళకి దేవుని మీద ఏమొచ్చింది? భయము, భక్తి, విశ్వాసం. ఆలోచించండి ఒకసారి. యోనా ఆ పడవలో ఉన్న ప్రజలకి ప్రాణహాని కలగజేసి
అక్కడున్న వారికి అందరికీ నష్టాన్ని కలగజేశాడు. అక్కడున్న వాళ్ళకందరికీ గొప్ప సమస్యను తీసుకొచ్చి పెట్టాడు. యోనా వాళ్ళ ఆ ప్రజలకి ఎప్పుడు చనిపోతామో అని ఈ గుండెలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేసి ఆ స్థితిని తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే దేవుని మాటకు అవిధేయత చూపడం ద్వారా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసేపు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడై ఆ ఇంటికి దీవెన తీసుకొస్తే, యోనా తన అవిధేయత ద్వారా అక్కడున్న ప్రజలకి శాపాన్ని తీసుకొచ్చే అవకాశాన్ని తీసుకొచ్చాడు. యోనా అక్కడున్న ప్రజలకి నష్టాన్ని కలగజేసి, యోనా అక్కడున్న ప్రజలకి దుఃఖాన్ని కలగజేసి, యోనా అక్కడున్న ప్రజలకి ప్రాణ భయాన్ని కలగజేసి, యోనా అక్కడున్న ప్రజలకి కన్నీళ్ళని కలగజేసి. ఒకసారి ఆలోచించండి. యేసేపు కుటుంబానికి దీవెన తీసుకొస్తే యోనా అక్కడున్న వాళ్ళకి కన్నీళ్ళని కలగజేసి. కారణం అవిధేయత. మన అవిధేయతే కుటుంబానికి కన్నీళ్ళని కలగజేస్తుంది. మన అవిధేయతే కుటుంబంలో ఉన్న వారికి శాపాన్ని కలగజేస్తుంది. మన అవిధేయతే దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలను దూరం చేస్తుంది. మన అవిధేయతే దేవుని దగ్గరలోకి మనం ఎంత వచ్చినప్పటికీ అవిధేయత ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో కన్నీళ్ళను కలగజేస్తుంది. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగి యేసేపులాగా కుటుంబానికి దీవెన తీసుకొచ్చే వారిగా ఉన్నారా, లేకపోతే యోనాలాగా కుటుంబానికి నష్టాన్ని కన్నీళ్ళని కలగజేసే వారిగా ఉన్నారు? ఎన్నిసార్లు వచ్చి ఈ భార్య లేకపోయినా బాగుండయ్యా అనే అవకాశాన్ని మీ భర్త అనేటట్లు చేశాడు. ఎన్నిసార్లు నా భార్య లేకపోయినా బాగుండేది అని నీ గురించి నీ భర్త మాట్లాడాడు. ఎన్నిసార్లు నా పిల్లలు లేకపోయినా బాగుండేది అని తల్లిదండ్రులు నాకు లేకపోయినా బాగుండు అని పిల్లలు ఎన్నిసార్లు మాట్లాడారు? ఒకసారి ఆలోచించండి. యేసేపు ద్వారా కుటుంబానికి క్షేమం కలిగితే, యేసేపు ద్వారా ఆ ఇంటికి ఆశీర్వాదం కలిగితే, మరి నీ ద్వారా నీ కుటుంబానికి నీ సంఘానికి ఏం కలుగుతుంది? మన ద్వారా సంఘానికి దీవెన రావాలి, కుటుంబానికి దీవెన రావాలి. అవిధేయత కుటుంబానికి నష్టాన్ని కలగజేస్తుంది. అందుకే కుటుంబంలోనికి భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ అవిధేయత కానీ, పాపము కానీ ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబం శాపమైపోతుంది. ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు కుటుంబానికి దుఃఖాన్ని కలగజేసి, నీ భక్తి ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా కుటుంబానికి దీవెన తీసుకొచ్చే వారిగా ఉన్నారా, నష్టాన్ని తీసుకొచ్చే వారిగా ఉన్నారా? ఈ రాత్రి ఒకసారి ఒక తీర్మానం చేయండి. ఏమిటి ఆ తీర్మానం? నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను గాని నా ద్వారా నా కుటుంబానికి ఏ మేలు లేదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను గాని నా ద్వారా నా కుటుంబానికి ఎటువంటి సంతోషం కలగలేదు. నేను యేసయ్య నమ్ముకున్నాను గాని నా ద్వారా నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండినట్టు నేను చూడలేదే. అందుకే చివరికి ఒక మాట చెప్తాను. చివరిగా ఒక మాట. చాలా మంది నువ్వు రావయ్యా ప్రార్థనకి అంటూ ఉంటారు. భర్త అంటాడు ప్రార్థనకి రా అని భర్త భార్యని అంటాడు. పిల్లల్ని కూడా అంటారు ప్రార్థనకి రాండ్రా అంటారు. బైబిల్ ఒక మాట ఉంది, సువార్త చెప్పకుండానే ఇంట్లో ఉన్న వాళ్ళను రక్షించుకోవచ్చు. అర్థమైందమ్మా? అర్థమైందా లేదు? వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన పని లేదు. నీ భర్తకి వాక్యం చెప్పాల్సిన పని లేదు. నీ భార్యకి వాక్యం చెప్పాల్సిన పని లేదు. నీ పిల్లలకి వాక్యం చెప్పాల్సిన పని లేదు. వాక్యం చెప్పకుండానే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రార్థనకి నడిపించవచ్చు. ఎలా నడిపించవచ్చు? ఎలా నడిపించవచ్చమ్మా? చెప్పండి అందరూ. ప్రార్థన చేయడం ద్వారా. ఇంకా తిమోతి పత్రిక, పేతురు. ఇంకా తీయండి అందరూ. పేతురు రాసిన 2వ పత్రికన
మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి త్వరగా. అటువలే స్త్రీలారా, ఒక్క నిమిషం అయ్యా, పేజీ నెంబర్ చెప్పండి, అందరు తీస్తారు. 215 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరు తీయండి, అందరు చదవాలి. తీయండి అందరు, ఖచ్చితంగా అందరు లైన్ తీసి పెట్టుకోండి. చదవను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. థ్యాంక్ యూ అన్న. తలలు పైకెత్తండి. ఇప్పుడు దేని ద్వారా నడిపించవచ్చు? అందరు చెప్పాలి గట్టిగా. ఏదో మీరు కొనుక్కుంటున్నారు చెప్పమంటే చెప్పండి అందరూ. ఏమా గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. మైక్ ఇస్తే చెప్తామంట. ప్రవర్తన ద్వారా. ఎలాగా? మన ప్రవర్తనే మన ఇంటిని రక్షిస్తుంది. మన ప్రవర్తనే మన కుటుంబాన్ని ప్రార్థనకి నడిపిస్తుంది. మన ప్రవర్తనే ఇంట్లో భార్యని, భర్తని, పిల్లల్ని అందరినీ దేవుని మందిరానికి తీసుకొచ్చేటట్లు. నీ తలకాయ పగలు కొడతా ఏమనుకున్నావు అంటాడు భర్తని. భార్య కూడా భర్తని అంటాడు. భర్త తల పగలు కొడితే మొండెం ఏం చేస్తాడు అన్నారా లేదా? ఇట్లా అంటారు, ఇట్లా ఏదో చెప్పండి. సరే, తలకాయ పాలు కొడితే మొండెం ఏమని చేస్తుందా? ఏమని చేస్తుంది? తల ఎవరు? భర్త. తల అంటే భర్త. మొండెం ఎవరు? మీరు. తల లేకపోతే మొండెం ఏం చేస్తుంది? భార్యను కూడా అంటూ ఉంటారు. భార్య అయినా భర్త అయినా ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని, వాళ్ళకు వాక్యం చెప్పాల్సిన పని లేదు. అర్థమైంది? ఇంకొకటి చేయవలసిన పని లేదు. మన ప్రవర్తనే మన ఇంటిని రక్షిస్తుంది. యేసేపు ప్రవర్తనే ఆ ఇంటికి దీవెన తీసుకొచ్చి, యేసేపు ప్రవర్తనే రాజు గమనించేటట్లు చేసి, యేసేపు ప్రవర్తన బట్టి గమనించాడు. ఓహో, యేసేపుకి దేవుడు తోడై ఉన్నారా, యేసేపు గనక ఉంటే ఇల్లు దీవించబడుతుంది అని యేసేపుని తీసుకొచ్చి పెట్టుకుంది. మరి మన ప్రవర్తన బట్టి సంఘం దీవించబడుతుందా? నేను పాస్టర్ అని తెలియదు, ఒక కొట్టుకి వెళ్ళాను, అంగటికి వెళ్ళాను, వాళ్ళకి తెలియదు పాస్టర్. ఆ అంగట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇదిగో అక్కడ చర్చి ఉంది, వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి కసు ఊడ్చుకునేటప్పుడు కొట్లాడతారు, నీళ్లు కొట్టుకునేటప్పుడు కొట్లాడతారు, పేడకాల అలుక్కునేటప్పుడు కొట్లాడతారు, ఈ నుంచి ఆడదాకా నాది అని నుగ్గుల పోటీ వేసినట్టు నుగ్గులు వేసేటప్పుడు పోటీ వేసుకునేటప్పుడు కొట్లాడతారు, రాత్రి త్రాగి నిద్రపోయేందుకు కొట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు అనుకుంటున్నారు. నేను తెలియదు వాళ్ళకి పాస్టర్, నేను చెప్పలేదు, చెప్తే నాకు సిగ్గుపోతుంది. వాళ్ళు కొట్లాడుతున్నారంటే నాకే కదా సిగ్గుపోయింది. అంటే నేనేం కాదు, వాళ్ళ కాపరిని నేను కాదు. మరి మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలాంటి భక్తులు ముసుగేస్తారు నాకు తెలియదు. కానీ దేవుడు అందరి గురించి చెప్తా ఉంటాడు. నేను మొహమాట లేకుండా చెప్తాను, ఉంటే ఉండండి, పోతే పోండి. అర్థమైందా? సరే, ఏం చెప్పాను ఇందాక? కొట్లాడుతూనే ఉన్నారు అనుకున్నారు. మరి వాళ్ళని చూసి ఎవరైనా ప్రార్థనకు వస్తారా? నిన్ను చూసి ఒక్కరైనా ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. సరే, బయట నిన్ను చూసి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రార్థనకు వచ్చినట్లున్నారా? నీ ప్రవర్తన బట్టి నీ భర్త ఏ రోజైనా మెచ్చుకున్నాడా? నీ భార్య ఏ రోజైనా మెచ్చుకుందా? మన ప్రవర్తన బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రార్థనకి రాగలుగుతున్నారా?
మన ప్రవర్తనను బట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి క్షేమం కలిగేటట్లుగా ఉన్నామా? మరి అటువంటి ప్రవర్తన లేకపోతే ఎంత ప్రార్థించినా, ఎంత వాక్యం చెప్పినా ఎందుకు? దేనికి? భక్తి దేనికి? ఎవరిని మోసం చేయడానికి? నరేష్ పాస్టర్ గారు పెట్టారు 60వది, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, వెళ్ళి ముఖం చూపించొద్దాం అని వస్తే ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? మన ప్రవర్తన ద్వారా మన కుటుంబానికి ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి? ఆశీర్వాదం కలగాలి. అందుకే ఇందాక చెప్పాను, మన ప్రవర్తన గురించి బయట వాళ్ళు కాదు చెప్పాల్సింది, మన ప్రవర్తన గురించి ముందు ఇంట్లో వాళ్ళు చెప్పాలి. అలా ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడే నిజమైన సాక్ష్యం. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? మోసిగేసుకుంటే, తెల్ల బట్టలు వేసుకుంటే, ఇంట్లో వాళ్ళగా తెలిసింది. అవునా? గనక నా ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి విస్తరించి చెప్పేదాన్ని కాదు, ప్రభు చిత్తం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడితే, మరి నిన్ను నన్ను బట్టి మన ఇల్లు ఆశీర్వదించబడుతుందా? నిన్ను నన్ను బట్టి మన సంఘం దీవించబడుతుందా? నిన్ను నన్ను బట్టి మన కుటుంబానికి, సంఘానికి సంతోషాన్ని కలిగిస్తున్నామా? నిన్ను నన్ను బట్టి మన కుటుంబంలో ఉన్న వారికి దీవెన తీసుకొచ్చే వారిగా ఉన్నామా? లేకపోతే యోనాలాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కన్నీళ్ళని తీసుకొస్తున్నామా? నష్టాన్ని తీసుకొస్తున్నామా? శాపాన్ని తీసుకొస్తున్నామా? కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి నా తల్లి లేకపోయినా బాగుండేది, నా తండ్రి లేకపోయినా బాగుండేది, నా భార్య లేకపోయినా బాగుండేది, నా భర్త లేకపోయినా బాగుండేవాడని అనేటట్లుగా ప్రవర్తిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి ఎవరిలాగా ఉందాం చెప్పండి? అందరు చెప్పండి, ఎవరిలాగా ఉందాం? యోసేపులాగా ఉండి కుటుంబానికి దీవెన తీసుకొచ్చే వారిగా ఉందామా? యోనాలాగా ఉండి కుటుంబానికి, సంఘానికి నష్టాన్ని తీసుకొచ్చే వారిగా ఉందామా? ఒకవేళ ఇంతవరకు నిజమేనయ్యా, నా ద్వారా నా ఇంట్లో ఎన్నోసార్లు దుఃఖపడిందయ్యా, నా ద్వారా నా కుటుంబానికి ఎన్నోసార్లు నష్టాన్ని కలిగించానయ్యా, నా ద్వారా నా కుటుంబానికి ఎన్నోసార్లు కన్నీళ్ళని కలిగజేశానయ్యా, ఈ రాత్రి నుంచి నా ప్రవర్తన మార్చుకుంటానయ్యా. నన్ను చూసే కదా నా ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రార్థనకి రావట్లేదు, నన్ను చూసే కదా నా బంధువులు నన్ను అసహించుకుంటున్నారు, పెద్ద భక్తురాలు భక్తుడు అంటున్నారు, ఈ రోజు నుంచి నేను అలా ఉండనయ్యా అని తీర్మానం చేద్దాం. మోకరించండి, అందరూ మోకరించండి. మోకరించండి అంటే మీ తలకాయ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని నిద్రపోకండి. మోకాళ్ళ మీద కూర్చోగలిగిన వాళ్ళు అందరూ కూర్చోవచ్చు. మోకాళ్ళ మీద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు. నిలువు మోకాలు వేయాలి. మోకాళ్ళ మీద కూర్చోలేని వాళ్ళు లేచి నిలబడండి. మోకాళ్ళ మీద కూర్చోలేని వాళ్ళు లేచి నిలబడండి. మోకరించే వాళ్ళు నిలువు మోకాలు వేయాలి. ఈ రాత్రి ఒక్క తీర్మానం చేయండి, ఒక తీర్మానం చేయండి. ఆలోచించండి ఒకసారి. యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడితే అందరూ స్వరమెత్తాలి, నోరు తెరవాలి. మనలను బట్టి మన ఇల్లు దీవించబడుతుందా? మనలను బట్టి మన సంఘం దీవించబడుతుందా? లేకపోతే యోనాలాగా కుటుంబానికి, ప్రజలకి కన్నీళ్లను కలగజేసేవారిగా ఉన్నామా? నష్టాన్ని తీసుకొచ్చేవారిగా ఉన్నామా? శాపాన్ని తీసుకొచ్చేవారిగా ఉన్నామా? అందరూ నోరు తెరవాలి, ప్రార్థించాలి, పశ్చాత్తాపపడాలి, చేసిన తప్పుని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఎవరో నీ గురించి చెప్పడం కాదు, ఎవరో నీ గురించి నిన్ను ప్రశ్నించడం కాదు, నిన్ను నీవే ప్రశ్నించుకో. యోసేపుకి దేవుడు తోడై ఉండడానికి కారణం భయభక్తులు కలిగిన జీవితం. ఈ రాత్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలమా? అలా చెప్పగలిగితే దేవుని ఆశీర్వాదం మనకు, మన కుటుంబానికి ఉంటుంది. అందరూ మొరపెట్టండి, అయ్యా నన్ను క్షమించు నాయనా. భక్తి ఉంది కానీ భయం లేని జీవితం అయ్యి. అందరూ స్వరమెత్తాలి, మౌనంగా ఉండకూడదు, నోట్లో కొనుక్కోకూడదు. స్వరమెత్తండి గంభీరంగా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడవండి. రాత్రి
ఏదో నామకార్థంగా ప్రార్థనకి రావడం కాదు, విన్నామంటే వినడం కాదు. ఈ రాత్రి ఒక నూతనమైన మార్పు మన జీవితంలో కలగాలి. అందరూ స్వరమెత్తండి, నోరు తెరిచి ఒక్క ప్రశ్న వేసుకోండి. ఇదిగో ఆత్మీయతలో నిద్రపోతుతనం అంటే ఆత్మీయతలో చనిపోయిన జీవితం. అయ్యా, నా ఇంట్లో ఉన్న భారం ఏమిటో నాకు తేటగా తెలుసు అయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించు నాయన. అయ్యో, నా ఇల్లు శాపంగా మార్చబడిందయ్యా. నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా. ప్రతిరోజు ఏడుస్తూనే బ్రతుకుతున్నావయ్యా. కానీ నిన్ను నమ్ముకున్నప్పటికీ, నీ గురించి తెలిసినప్పటికీ అజ్ఞానంగా బ్రతుకుతున్నానయ్యా. సమయాన్ని దాటిపోనిస్తూ బ్రతుకుతున్నానయ్యా. నన్ను క్షమించండి రాత్రి. ఓ రిఖబల శరల కబాబా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఈ రాత్రి ఎన్నోసార్లు నా ద్వారా నా కుటుంబానికి దుఃఖాన్ని కలిగించానయ్యా. ఎన్నోసార్లు నా ద్వారా నా భర్త బాధపడ్డాడయ్యా, నా ద్వారా నా భార్య బాధపడిందయ్యా. ఎన్నోసార్లు నా ద్వారా నా పిల్లలు బాధపడ్డారయ్యా, మా సేవకులు బాధపడ్డారయ్యా, మా సంఘం బాధపడిందయ్యా నా ద్వారా. దయచేసి క్షమించండి అయ్యా. ఈ రాత్రి అందరూ స్వరమెత్తని మనస్ఫూర్తిగా. ఇదిగో యెహోవా కన్నులు ప్రార్థించే వారి మీద ఉన్నాయి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడయ్యా. ఈ రాత్రి పశ్చాత్తాపపడి, అయ్యా నేను యోనాలాగా ఉండనయ్యా. నా ప్రజలకి దుఃఖాన్ని కలిగించే వారిగా ఉండనయ్యా. నా కుటుంబానికి దుఃఖాన్ని కలిగించే వారిగా ఉండనయ్యా. నష్టాన్ని తీసుకొచ్చే వారిగా ఉండనయ్యా. సంఘానికి దుఃఖాన్ని కలిగించే వారిగా ఉండనయ్యా. సంఘానికి, మా సేవకునికి నష్టాన్ని తీసుకొచ్చే వారిగా ఉండనయ్యా. అయ్యా, యోసేపులాగా నేను దీవించబడి అనేకులకు దీవెనకరంగా నేను మార్చబడాలి. ఓ రిఖబల శరల కబాబా, ప్రశ్నించుకోండి. ఈ రోజు నుండి నా ప్రవర్తనలో ఒక మార్పు తీసుకొస్తానయ్యా. నిజమే అయ్యో, నా భార్య ఎంత మంచిది, ఎంత మార్పు చెందింది. నా భర్త ఎంత మార్పు చెందాడు, నా పిల్లలు ఎంత మార్పు చెందారని నన్ను చూసి సాక్షి ఇచ్చేలాగా నా ప్రవర్తనను మార్చుకుంటానయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించు నాయన. ఇంతకాలము నా కుటుంబానికి నష్టం పెట్టానయ్యా, నా ఇంటికి కన్నీళ్ళని తెప్పించాను. ఇక మీదట నేను అలాగుండనయ్యా. నీ ఎంతో భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తే, నీవు తోడై ఉంటేనే కానీ నా ఇల్లు దీవించబడదయ్యా. నీవు తోడై ఉంటేనే కానీ నా పనులు దీవించబడవయ్యా. నీవు తోడై ఉంటేనే కానీ మేము అభివృద్ధి చెందలేమయ్యా. మీరు మాకు తోడై ఉంటే కానీ మా ఇంటికి మేము ఆశీర్వాదాన్ని, సంఘానికి దీవెనను తీసుకొని రాలేమయ్యా. మమ్మల్ని క్షమించు నాయన. ఈ రాత్రి నుంచి మీరు ఆశించినట్లుగా నాయన నిద్రపోతున్న మమ్మల్ని పైకి లేపండి అయ్యా. అంతా మా పాస్టరే చూసుకుంటాడనేటువంటి ఆలోచన, భ్రమ మాలో నుంచి తీసివేయను ఆయన. నా ఇంట్లో భారం ఏమిటో నాకు తేటగా తెలియపరిచారయ్యా. భారం ఉన్నప్పటికీ మత్తుగా ఉన్నానయ్యా, నిద్ర మత్తులో ఉన్నానయ్యా, ఆత్మీయతలో దూరమైపోయానయ్యా. ప్రార్థించాలన్న మనస్సు రావట్లేదయ్యా. మరలా ఈ రాత్రి నన్ను ఆసక్తిలోనికి నడిపించండి. మరలా నన్ను నడిపించాను, పురికొల్పారయ్యా. మీకు స్తోత్రాలు. ఈ రోజు నుండి నేను యోనాలాగా ఉండనయ్యా, యోసేపులాగా ఉంటానయ్యా. మంచి ప్రవర్తన కలిగి నా ఇంటిని కాపాడుకుంటానయ్యా అని తీర్మానం చేసి ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దామండి. దేవా, ఇంతవరకు మాతో నీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకొని మాట్లాడినందుకే నీకు వందనాలు. అవును ప్రభువా, మేము యోనా వలె నిద్రమత్తులమై ఉండి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి
మా ప్రభు ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ చాలాసార్లు మా కుటుంబాలను మేము నాశనం చేసుకుంటున్నామేమో నాయనా. యోసేపులాగా మమ్మల్ని సిద్ధపరచండి, యోసేపులాగా నన్ను దీవించండి అయ్యా. యోసేపు లాంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని, విశ్వాసము కలిగిన జీవితాన్ని నాకు దయచేయండి యేసయ్య అంటూ దేవదేవుని సముఖములో వేడుకుందాం. ఒక తీర్మానముతో ఇక్కడ నుండి వెళ్దాం. ప్రేమ తీర్మానము చేసుకుందాం. అవును ప్రభువా, నేను యోసేపు వలె నా ఇంటిలో, నా సంఘములో, నా వీధిలో, నా గ్రామములో మంచి సాక్ష్యాన్ని కలిగి నేను జీవిస్తాను. నీ యందు భయభక్తులు కలిగి పవిత్రమైన జీవితాన్ని నేను జీవిస్తాను. నాలో ఉన్న అపవిత్రత తొలగించండి అంటే ఒక స్థిరమైన తీర్మానము చేత ఇక్కడ నుండి మీరు వెళ్ళాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రేమణ దౌం బిడ్డలారా, దేవుడి రోజున మనతో మాట్లాడినటువంటి విధముగా మనం యోలా వలె మన ఆత్మీయ జీవితంలో నిద్రపోవడానికి వీల్లేదు, కానీ యోసేపు వలె మన ఇంటిని దీవెనకరముగా మార్చుకుందాం. యోసేపు వలె మన ప్రాంతాన్ని, మన సంఘాన్ని దీవెనకరముగా మలుచుకుందాం. అటు దీవెనకరముగా జీవించడానికి ఒక తీర్మానము చేసుకునండి. ప్రతి ఒక్కరు కూడా తీర్మానము చేసుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా నేను యోసేపు లాగా బ్రతుకుతాను, యోసేపు లాగా పవిత్రంగా జీవిస్తాను, యోసేపు వలె ప్రార్థన చేస్తాను, యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకుంటాను, భక్తిని కలిగి ఉంటానని ఆ తీర్మానము చేతనే, ఆ స్థిరమైన తీర్మానము చేతనే ఈ రోజున మీరు బయటకు వెళ్ళండి. తీర్మానము చేసుకోండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడుతూ తీర్మానము చేసుకుని చుంటుండగా విత్తబడిన వాక్యము మన హృదయాల్లో ఫలించినట్లుగా ప్రేమ్ కుమార్, దైవజనులు ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ దాసుని మరుపరుచుకొని శ్రేష్టమైన వాక్యాన్ని మాకు బోధించావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు పలునాడు యేసేపు పాపమునకు దూరంగా ఎలా పారిపోయి ఉన్నాడో ప్రభువా, అలాగున మేము ఈ లోకంలో ఉండే పాపమునకు దూరంగా ఉండుటకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, యేసేపు ఆ కుటుంబంలో ఉండటం ద్వారా అనేకమైన దీవెనలు ఆ కుటుంబంలో ఉన్నాయి. అందును బట్టి నీ స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నిన్ను విశ్వసించిన మేము కూడా ప్రభువా, ఏ కుటుంబమునకు వెళితే, ఏ గ్రామమునకు వెళితే ప్రభువా, మా ద్వారా అలాంటి దీవెనలు ఆ గ్రామంలోనూ ఆ కుటుంబంలోనూ ఉండబట్టకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. తండ్రి, స్తోత్రములైనా ప్రభువా, మా జీవితాల్లో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలించులాగున సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మరొకసారి ప్రభువా, నీ వాక్యాన్ని మా జీవితాల్లో, మా హృదయాల్లో భద్రపరచుకొని కృపను కూడా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.